హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో అది వచ్చి కోటే వెంకటరమణ స్వామి ఆలయం, బెంగళూరులోని కలాసిపాళ్య బస్ స్టాండ్కి దగ్గరలో కేఆర్ రోడ్లో ఉందన్నమాట. సో ఈ ఆలయానికి ఆనుకొని మనకి టిప్పు సమ్మర్ ప్యాలెస్ కూడా ఉంది. సో ఇదైతే చిన్న మందిరం అనమాట ఆంజనేయ స్వామికి. సో వెంకటరమణ స్వామి ఆలయంకి పక్కనే అంటే సేమ్ అదే ఆవరణలోనే చిన్న ఆలయం అయితే ఆంజనేయ స్వామికి కూడా కట్టారు. సో ఇదైతే ఫుల్ వెంకటరమణ స్వామి ఆలయం అనమాట. గోడల పైన చూడండి ఎంత చక్కగా, అసలు ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో విగ్రహాల్ని. సో గర్భగుడిని ఆనుకొని ఆ గర్భగుడి ఆ గోడ ఏదైతే ఉందో ఆ ఆలయం గోడ మొత్తానికి కూడా ఆ 4 వైపులా కూడా ఇలా చెక్కారనమాట. గర్భగుడిని ఆనుకుని ఉన్నటువంటి గోడ పైన 4 వైపులా ఇలా చెక్కారనమాట. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోలో దశావతారాలను కూడా పెయింట్ చేశారనమాట. ఎంత బాగుందో అసలు. వెంకటేశ్వర స్వామి ఫోటో, దాంట్లో దశావతారాలు. ఈ ఆలయం వచ్చి చాలా పురాతనమైంది. 1689వ సంవత్సరంలో కట్టినటువంటి ఆలయం అనమాట. సో ఈ ఆలయానికి కోటే వెంకటరమణ స్వామి ఆలయం అని పేరు అనమాట. ఆ పేరు ఎందుకు అలా వచ్చింది అంటే, సో మనకి ఈ ఆలయానికి ఆనుకొని జస్ట్ మధ్యలో ఒక కాంపౌండ్ వాల్ అంతే అనమాట. కాంపౌండ్ వాల్కి అటువైపు టిప్పు సమ్మర్ ప్యాలెస్, ఇటువైపు కోటే వెంకటరమణ స్వామి ఆలయం అనమాట. సో ఆ పేరు ఎందుకు అలా పెట్టారంటే, ఇప్పుడు మనము కోట అంటాం కదా, తెలుగులో కోట అంటాం, కన్నడంలో కోటే అంటారనమాట ప్యాలెస్ని. సో టిప్పు సమ్మర్ ప్యాలెస్ ఉంది ఈ ఆలయానికి ఆనుకొని కంపౌండ్. సో కోటకి దగ్గరలో ఉంది కాబట్టి కోట వెంకటరమణ స్వామి ఆలయం అనమాట. కోటే వెంకటరమణ స్వామి ఆలయం అని చెప్పేసి పేరు. ఈ ఆలయాన్ని చిక్క దేవరాజ ఒడయార్ అని చెప్పేసి ఒక మైసూర్ రాజు కట్టించారనమాట. సో ఫస్ట్ ఈ ఆలయం ఉన్న ప్లేస్ వచ్చి గర్భగుడి మినహా మిగిలినదంతా కూడా మైసూర్ రాజు అయినటువంటి చిక్క దేవరాజ ఒడయారు ఆయన పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఆయన నివాసంగా ఉండేదట. దాని తర్వాత గర్భగుడిని ఆనుకొని ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా తర్వాత ఆలయంగా కట్టించారు. సో ఈ ఆలయం కూడా స్ట్రక్చర్ ఏంటంటే చోళ రాజుల స్ట్రక్చరు, విజయనగర సామ్రాజ్యాన్ని ఆలినటువంటి విజయనగర రాజుల శైలిలో కట్టినటువంటి ఆలయం అనమాట. సో ఇది వచ్చి చూడండి, నేను చెప్పాను కదా పెయింటింగ్స్ అని చెప్పి. సో ఎంత అద్భుతంగా పెయింట్ చేశారు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులోనే మనకి ఇది వచ్చి పక్కన అంటే వజ్ర కవచంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. ఇది వచ్చి సీతారామ లక్ష్మణ సమేత హనుమ. ఇది వచ్చి మనకి నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఫోటోలో దశావతారాలని ఎంత బాగా పెయింట్ చేశారంటే చూడండి. నాకైతే అసలు నిజంగా కొన్ని మాత్రమే నేను కనిపెట్టగలిగాను, మిగిలినవన్నీ నేను కనిపెట్టలేకపోయాను. ఎందుకంటే అంతంత పురాణాలు నాకు ఐడియా లేదు. సో పురాణాలు బాగా వచ్చిన వాళ్ళకైతే మంచిగా అర్థమైపోద్ది. నాకైతే ఇక్కడ వరాహస్వామి అవతారము, మత్స్యావతారము, తర్వాత రామ అవతారము, ఒక 2-3 అవతారాలు అంతే నేను కనిపెట్టగలిగాను, మిగిలినవి నాకు అర్థం కాలేదు. సో ఇలా పెయింటింగ్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద ఆవరణ అనమాట. ఆవరణలో తులసి కోటకి ఆపోజిట్లో ఇది వైకుంఠ ద్వారము. సో వైకుంఠ ఏకాదశి రోజులో అయితే ఇంకా అసలు ఆ రోజు చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి. ఇంకా అసలు ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉండడం వల్ల విపరీతమైన రష్ అనమాట. అసలు ఇంకా కాలు పెట్టలేము. వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి రోజు వెళ్తూ ఉంటాం కదా మనము, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి వైకుంఠ ద్వార ప్రవేశం అయితే చేస్తారు కదా. సో ఆ రోజు అయితే ఇంకా అసలు ఫుల్ ట్రాఫిక్ జాము. ఇంకా అసలు ఇక్కడ ఈ రోడ్లో కాలు పెట్టడానికి ఉండదన్నమాట, అంత గజిబిజిగా ఉంటుంది. ఇంకా పక్కనే టిప్పు సమ్మర్ ప్యాలెస్ వేరే ఉంది కదా. సో ఈ రోడ్ ఫుల్ జామ్ అవుతుందన్నమాట, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు. సో ఇదన్నమాట. చాలా ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా పెద్ద ఆవరణ, టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది. సో అదొకటనమాట. ఇంకా పక్కనే టిప్పు సమ్మర్ ప్యాలెస్ కూడా ఉంది కదా. సో అందుకని చెప్పేసి చాలా రష్ అనమాట, ఎప్పుడు బిజీగా రద్దీగా ఉంటాయన్నమాట ఈ రోడ్లు. నార్మల్ డేస్లో పర్లేదు, కానీ ఇంకా స్పెషల్ డేస్ లైక్ వైకుంఠ ఏకాదశి పండుగలు సమయంలో మనం ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట రావాలంటే మినిమం 3 to 4 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. సో అంత రష్గా ఉంటుంది అనమాట టెంపుల్. నార్మల్ వీక్ డేస్లో అయితే ఏం పర్లేదు, హాయిగా వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో అందుకని చెప్పి మేము ఎప్పుడు కూడా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీక్ డేస్లోనే వెళ్తాము. సో ఇది చూడండి, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బాగుంది కదా, ఎవరో డొనేట్ చేశారనమాట.
సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటువైపు కూడా ఒక విగ్రహం ఉంది, రెండు వైపులు. అంటే ఎంట్రన్స్లో ఇది మెయిన్ టెంపుల్కి అటువైపు ఇటువైపు రెండు విగ్రహాలను ఎవరో అయితే డొనేట్ చేశారు. సో ఇది వచ్చి మనకు కనపడుతుంది కదా, ఇది గర్భగుడి. సో నేను బయట నుంచి జస్ట్ ఒక క్లిప్ అలా సో గర్భగుడి లోపలంతా వీడియోస్ ఫొటోస్ అలౌడ్ లేదనమాట. అందుకని చెప్పేసి నేను బయట నుంచి జస్ట్ ఒక చిన్న 1 minute వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఈ గర్భగుడికి ఆపోజిట్లో మనకి పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహము, ఇంకా గరుడ విగ్రహం అయితే పెట్టారనమాట. చాలా పెద్దగా బాగుంది. అది కూడా చూడండి, ఇది హనుమ. పక్కనే మనకి గరుడ విగ్రహం కూడా పెద్దగా ఉందన్నమాట. సో నాకు కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది, సో దానికి క్లారిటీగా లేదు. ఇది వచ్చి గరుడ. సో ఇది ఆపోజిట్లో ఉందన్నమాట, గర్భగుడికి ఆపోజిట్లో అటువైపు ఇటువైపు గరుడ అండ్ హనుమ. సో ఇదన్నమాట ఇవాళ ఒక స్మాల్